ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. భక్త మహాశైలారా, నేడు అత్యంత విశిష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఫాల్గుణ పూర్ణిమ. ఆ జగన్మాత అయినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థల నివాసిని అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి ఒక పరమ పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు. ఇటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క పర్వదినానికి చాలా విశిష్టతలున్నాయి. ప్రతి ఒక్క పూర్ణిమ కూడా మానవుని యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో ప్రతి పూర్ణిమ కూడా చాలా విశిష్టత కలిగి ఉంటుంది. అటువంటి పూర్ణిమలు ప్రతి సంవత్సరంలో 12 పూర్ణిమలు మనం చూస్తున్నాం. అందులో ఫాల్గుణ పూర్ణిమకి ఉండేటువంటి విశిష్టత చాలా గొప్పది. ఈనాడు ఫాల్గుణ పూర్ణిమ ఉత్తరా నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, ఆమెను గూర్చినటువంటి విశేషాలు చెప్పుకుంటూ, ఆమె సంకీర్తనని పాడుకుంటూ ఆ అమ్మవారిని ఈరోజు మనం ధ్యానం చేసుకొని చక్కగా పూజ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మనకి లభించింది కనుక భక్తులందరూ కూడా ఇప్పుడు మేము చెప్పేటువంటి సంకల్పాన్ని మీరందరూ కూడా పలికి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ ఉన్నాం. అథ సంకల్పః. ఓం అస్యాం సుపతిథౌ అస్యాః దేవదేవ్యాః అఖిలలోక జనన్యాః శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసిన్యాః అణిమాది అష్టైశ్వర్యా స్వరూపిణ్యాః శ్రీ మహాలక్ష్మ్యాః పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం లోక క్షేమార్థం మమ. మీ యొక్క గోత్రము పేరు మీ మనస్సులో తలుచుకొని ఆ అమ్మవారికి మీరు అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పుకోండి. మమ క్షేమ ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్త్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ
సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి జయంతి పురస్కృత్య శ్రీ మహాలక్ష్మ్యాః విశేష పూజా ఆచార్యముఖేన కరిష్యామహే. పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆ అమ్మవారి యొక్క జన్మదినం నాడు, ఆవిర్భావ దినోత్సవం నాడు చక్కగా ఆ అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలలో మీరందరూ కూడా భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని కోరుతూ ఉన్నాం. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేంద్రియగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీర్వేయోర్భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. పదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నేత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం స్తోత్రం వైకానసం వందే భగవత్కర్మ సూచకం. నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రియా శిష్యాస్తస్మై శ్రీ విఘ్నసే నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఘ్నసే నమః. పరీక్షత్రికశ్యపేభ్యో నమః. ఓం నమః సరసే నమః సరసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే. నమో దివే నమః పృథివ్యై సంప్రసభాం మే గోపాయ. సభ్యాః సభాసదః ఇంద్రియావతః కురు వమాయురుపాసత. సర్వేభ్యః శ్రీ మహాభాగవర్జనేభ్యో నమః. ఆసనమంత్రస్య మేరో పృష్ఠఋషిః కుశలం ఛందః కూర్మో దేవతా. ఆసనే వినియోగః పృథ్వీర్యాధృతా లోకా దేవి త్వం విష్ణునాధృతా. పంచధారయమాన్ దేవి పవిత్రం కురు చాసనం. అశేషజాధారమనంతం కూర్మరూపిణం. ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానంతం భజే హరిం. అహంతాసనాయ నమః. యోగాసనాయ నమః. విమలాసనాయ నమః. కూర్మాసనాయ నమః. ప్రణవస్య బ్రహ్మ ఋషిః. గాయత్రీ ఛందః ఆత్మా దేవతా. ప్రాణాయామే వినియోగః. భువః ఓం శుభః. ఓం జనః. తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలక్షేత్రే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే యాగశాలాయాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ శ్రీ మహాలక్ష్మీదేవతా సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే శశిర్ఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే
పౌర్ణమ్యాం సుమతిథౌ వాసరః వాసరస్తు ఇందువాసరయుక్త ఉత్తరా నక్షత్రయుక్త శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విచిష్టాయామస్యాం సుమతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః హృదయారవిందస్య శ్రీ అనిమాది అష్టైశ్వర్య స్వరూపిణ్యాః శ్రీ మహాలక్ష్మ్యాః శ్రీ విష్ణోః వక్షస్థల నివాసిన్యాః శ్రీ మహాలక్ష్మ్యాః పరిపూర్ణానుగ్రహ కృపాకటాక్ష ప్రసాద ఫలసిద్ధ్యర్థం సర్వేషాం భక్త మహాజనానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య ఫలావాప్త్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అస్మిన్ దేశే రాష్ట్రే సర్వేషాం ప్రజానాం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి ద్వారా ధన కనక వస్తువాహనాది సకల సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పాల్గుణ పూర్ణిమాయాం శ్రీ మహాలక్ష్మ్యాః విశేష శ్రీసూక్త విధానేన విశేషార్చనం కరిష్యే తదంగ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం విశ్వక్సేన ఆరాధనం ధ్యానం చ కరిష్యే. ఓం విశ్వక్సేనం సకలయువథ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలైకే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుపనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజతననుజం సూత్రవత్యా ఓమాగ్నేయో యస్మాదిజామహే త్వా విశ్వేశధాత్వం మహితో న శంభో రాజంతే సుహృతన్నిదత్తాం భైష్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి విశ్వక్సేన ధ్యానానుగ్రహ ప్రసాద ఫలసిద్ధి ద్వారా సంకల్పిత కార్యం నిర్విఘ్నేన పరిసమావాప్తిరస్తు. ఓం అద పూజా ద్రవ్యాణి చ ప్రోక్ష్య ఓం ఆపోజిష్టామజోపవత్తానభోజ్యేదాతన శివతమోరసత్తస్య భాజయతే అనః వర్ణాసుజయ పావకాయాసు జాతః కస్య భోజాస్మింద్రః దేవా పవిత్రేణ సహస్రధారేణ రాజాపత్యం పవిత్రో తేన బ్రహ్మ విదో వయో సునీతే సహమాపునాతో రాజా ప్రవృణాభిపునాతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యాః విశేషారాధనం కరిష్యే. అథావాహనం ఓం శ్రియే జాతశ్రియ ఆనిర్యాజ శ్రియం వజోజరిదృబ్జో దదాతి ఓం ఆయాతు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సకనా సైన్య శ్రీ పరమపురుష సహాయ సహదేవతాభిరనుమన్యత పద్మనేత్రీం భగవతీం శ్రీ ఓం శ్రియమావాహయామి ఓం పవిత్రీమావాహయామి ఓం శ్రియై నమః. ఆసనం పరికల్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రియై నమః. ఆసనం పరికల్పయామి. ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం జామస్వం పురుషానహం. ఓం శ్రీ మహాలక్ష్మ్యాః శ్రియై నమః. పాద్యం సమర్పయామి. స్వపూర్వాం రథమధ్యాం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషధా. ఓం శ్రీ మహాలక్ష్మ్యాః అర్ఘ్యం సమర్పయామి. స్మితాం హిరణ్య ప్రాకారామాత్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే
పవయే శ్రియम् ఓం శ్రీ విష్ణు వక్షస్థల నివాసిన్యాః శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం త్వాం రుణే. ఓం శ్రీ విష్ణు వక్షస్థల నివాసిన్యాః శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః మంత్రస్నానం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిః సమవృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాచ్యా అలక్ష్మీ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ప్లోతం సమర్పయామి. వైనుమాం దేవసఖకీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీమాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతివసమృద్ధిం చ సర్వాం నిర్నుతమే గృహ. ఓం శ్రీ విష్ణు వక్షస్థల నివాసిన్యాః శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః ఆభరణం సమర్పయామి. ద్వారాంగురాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపవయే శ్రియम्. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః పుష్పాణి సమర్పయామి. మనసక్కామమాకోతిం వాచः సత్యమసీమహే పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః గంధాందారయామి. కర్దమేణ ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః దివ్య పరిమళ ధూపమాగ్రాపయామి. ఆమస్సృజంతు స్నిగ్ధాని చిత్లీతవసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషాణహం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అథాంగ పూజాం కరిష్యే. ఓం శ్రీలక్ష్మ్యై నమః పాదౌ పూజయామి. ఓం జయిత్యై నమః గుల్పౌ పూజయామి. ఓం మంగళాయై నమః ఓం జానునీ పూజయామి. ఓం దేవ్యై నమః ఊరు పూజయామి. ఓం సర్వ ఋషిభిర్పూజితాయై నమః కటిం పూజయామి. ఓం జగన్మాతాయై నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయై నమః ఓం నాభిం పూజయామి. ఓం విష్ణుపత్యై నమః ఓం ఉదరం పూజయామి. ఓం మహాదేవ్యై నమః హృదయం పూజయామి. ఓం విష్ణులోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం విష్ణుపత్న్యై నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః హస్తౌ పూజయామి. ఓం స్వాహా స్వధారూపిణ్యై నమః కంఠం పూజయామి. ఓం అసురమర్దిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం విశేష గుణగంభితాయై నమః ముఖం పూజయామి. ఓం శివకర్యై నమః లలాటం పూజయామి.
ఓం మహాదేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహావిష్ణోః అంగపూజాం సమర్పయామి. అద సర్వేషాం భక్తమహాజనానాం సమస్తక్షేమార్థరూపం శ్రీ మహావిష్ణో మహాలక్ష్మ్యాః విశేషాష్టోత్తర శతనామార్చనం కరిష్యే. ఓం శ్రియై నమః. ఓం ధృత్యై నమః. ఓం పవిత్ర్యై నమః. ఓం ప్రమోదాయిన్యై నమః. ఓం హరిణ్యై నమః. ఓం పౌష్ణ్యై నమః. ఓం క్షోణ్యై నమః. ఓం మత్స్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీర సంభవాయై నమః. ఓం అనుగ్రహ పదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీ. యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్దుషతాం. సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం
జ్వలంతీం తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపవయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినేయం పురుషానహం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి ప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మహి సన్నిధత్స్వ శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజరిదృభ్యో దదాతి ప్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యాసమిదామి తద్రౌ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. భక్త మహాశైలారా, ఆ అమ్మవారి యొక్క శ్రీ సూక్త పఠనం జరిగింది. ఈ శ్రీ సూక్తాన్ని విన్నవారందరికీ కూడా ఆ ధనధాన్య యశస్సులు లభిస్తాయని చెప్పి ఆ శ్రీ సూక్తమందే చెప్పబడి ఉన్నది. కాలంలో మనకి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యుడు చుట్టూతా సంచరిస్తూ మనం రాశి చక్రాన్ని మనం పంచాంగం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క పాల్గొన పూర్ణిమకి రాశి చక్రానికి సూర్య చంద్రులకి, ఎందుకనంటే అమ్మవారు సూర్య చంద్రాగ్ని సర్వాభాం అని చెప్పి చెబుతూ ఉన్నారు శాస్త్రంలో. ఏం చెబుతోంది? సూర్య చంద్రాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే అంటూ ఉన్నారు. ఈ యొక్క ప్రతి నెల సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా రాశి చక్రంలో మనకి ప్రతి నెల పౌర్ణమి రోజు కనిపిస్తారు. అంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నారనుకోండి, చంద్రుడు పౌర్ణమి నాడు తులారాశిలో ఉంటారు. అంటే 7వ రాశిలో ఉంటారనమాట. 7వ రాశికి 7వ రాశి ఎదురెదురు ఇళ్ళు అనమాట జ్యోతిష్ శాస్త్రంలో. అది కళత్ర స్థానం కూడా కనుక. అలాగే సూర్యుడు కనుక మిథున రాశిలో ఉంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఆ సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి నాడు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. అయితే పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో ఉంటాడు, కన్యా రాశిలో ఉంటాడు. ఉత్తరా నక్షత్రం అమ్మవారి నక్షత్రం. సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఇప్పుడు చక్కగా అక్కడ మీనరాశిలో ఉండగా వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉత్తరా నక్షత్రానికి వస్తున్నదో ఆ పౌర్ణమి ఉత్తర పల్గుని నక్షత్రానికి వచ్చే ఈ కళత్ర స్థానంలో అమ్మవారి నక్షత్రానికి ఉండగా వచ్చేటువంటి ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. అమ్మవారి యొక్క ఆవిర్భావం కళత్ర స్థానంలో చంద్రుడు ఉండగా ఇలా జరిగింది అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. ఆ యొక్క వ్రత కథని, ఆ యొక్క అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా ఇప్పుడు మనకి పెద్దలు వివరిస్తారు. అది కూడా విందాం. దానికన్నా ఒక నిమిషం ముందు అమ్మవారి యొక్క సంకీర్తనని మనం ఆలకిద్దాము. ఆ అమ్మవారిని ఆహ్వానిద్దాం. మనందరం కూడా ఆ అమ్మవారిని హృదయపూర్వకంగా సంకీర్తనార్చనతో అర్చించడం కొరకు శ్రీమతి అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి శ్రీమతి లావణ్య గారి బృందము ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు చక్కగా అమ్మవారిని స్తుతిస్తూ మనకు ఆ సంకీర్తనార్చన చేస్తారు. మనందరం కూడా కలిసి ఆ ప్రార్థన చేద్దాం.
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ
మహాలక్ష్మి యొక్క అనుగ్రహం, ఓ సౌభాగ్యలక్ష్మి రావమ్మా అని చక్కని సంకీర్తనను మనకి అందించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, భక్తులారా, అమ్మవారి యొక్క వైభవాన్ని గూర్చి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ దేశంలో స్వామివారికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, గోవిందా గోవిందా అని చెప్పి నిరంతరం ఆ స్వామిని మనం ఎంతగా ప్రార్థిస్తామో, ఆయనకి మనం పెట్టుకున్నటువంటి పేరు శ్రీనివాసుడు అని. ఏమిటట ఆ స్వామిని మనం ఏ రకంగా గుర్తుపట్టాలండి? ఎవరు ఆయన పేరు ఏమిటి? మనం గోవిందుడు గోవిందుడు అంటున్నా సరే, వెంకటేశ్వరుడు అంటున్నా సరే, ఆయన అసలు పేరు ఏమిటి అని అంటే, ఆయన అసలు పేరు శ్రీనివాసమూర్తి అన్నారు. శ్రీనివాసుడు అనేది ఆ తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క అసలు పేరు శ్రీనివాసుడు. ఏమిటండి అనంటే, శ్రీ అంటే అమ్మవారు. ఆ శ్రీదేవిని తన హృదయంలో నివాసం ఉంచుకున్నారు కనుక ఆయనకి శ్రీనివాసుడు అనేటువంటి పేరు వచ్చింది. అదే పేరుతోనే నిత్యము పూజలో సంకల్పం జరుగుతుంది. మనం బయట నుండి ఎన్ని పేర్లతో అయినా పిలవచ్చు, సర్టిఫికెట్లో ఉండేటువంటి పేరు అసలు పేరు ఉన్నట్టుగా నిరంతరం కూడా స్వామిని అర్చించే అర్చకులు అక్కడ ఉచ్చరించేటువంటి నామం ఏమిట్రానంటే, అమ్మవారిని నివాసం ఉంచుకున్నటువంటి వాడా ఓ స్వామి అని చెప్పి చెబుతూ ఉంటారు. అటువంటి అమ్మవారి యొక్క నివాసము ద్వారా స్వామి గుర్తింపబడుతున్నాడు. అసలు లక్ష్మి అని అంటేనే, లక్ష్మ అనంటే సంస్కృత భాషలో గుర్తు అని అర్థం. లక్ష్మి అనంటే గుర్తు ద్వారా ఉనికిని ఇవ్వగలిగినది. ఆ పరమాత్మకు అంతటి ఆయన ఈ సృష్టి స్థితి లయములు చేయగలిగాడు అనంటే ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చిందండి అనంటే, ఇదిగో ఈ అమ్మవారు ఆయనతో ఉండడం వలన ఆయనకు ఆ శక్తి వచ్చింది. ఆయనకి నేను చాలా బలవంతుణ్ణి అని మనకి ఎలా తెలుస్తుంది? మన దగ్గర బలం ఉంటే తెలుస్తుంది. అలా సృష్టి స్థితి లయములు చేయగలిగినటువంటి ఆ శక్తి ఎవరు అనంటే అమ్మవారే. ఆయనలో నిరంతర నివాసమై అవిభాజ్యమై లక్ష్మీ విశిష్టుడిగా పరమాత్మ గుర్తింపబడ్డాడు. అటువంటి తత్వం లక్ష్మీ తత్వం. ఆ అమ్మవారి గురించి పాల్గొన పూర్ణిమ విశేషాన్ని ఇప్పుడు మనం గురువుగారి యొక్క వాక్యాల్లో 4 విషయాలు మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ వైభవం మనకు పాల్గొన పౌర్ణమి నాడు లక్ష్మీ జయంతి అని చెప్పి, హోళికా పూర్ణిమ అని చెప్పి, కామ పూర్ణిమ అని చెప్పి, మదన పూర్ణిమ అని చెప్పి ఇలా పలు విధాలుగా పిలుస్తూ ఉంటారు. మరి లక్ష్మీ జయంతి ఈరోజే ఉద్భవించినదా అంటే మనకు పురాణాలలో కొంచెం భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కైసికీ ద్వాదశి నాడు లక్ష్మి ఉద్భవించిందని చెప్పి, అలాగే ధనత్రయోదశి నాడు లక్ష్మి ఉద్భవించిందని చెప్పి, అలాగే అక్షయ తృతీయ నాడు లక్ష్మి ఉద్భవించిందని చెప్పి, ఫాల్గుణ పౌర్ణమి నాడు లక్ష్మి ఉద్భవించిందని చెప్పి, ఫాల్గుణ బహుళ విదయ నాడు లక్ష్మి ఉద్భవించిందని చెప్పి, ఇలా పలు రకాలుగా మనకు పురాణాల్లో గోచరిస్తూ ఉన్నది. ఏమిటండి అంటే, ఎలా అయితే పరమాత్మ తను విభిన్నమైనటువంటి అవతారాలతో జగత్తును మొత్తం కూడా రక్షించాడో, ఎలా విభవావతారంగా విభిన్న అవతారాలను ధరించాడో, అలాగే అమ్మ విష్ణోచేశ అనపాయని అని చెప్పబడుతూ ఉన్నది. అలా అమ్మ కూడా ఆయా సందర్భాలలో ఆమె వినుకిని అలా ప్రత్యక్ష రూపంగా అందరికీ అనుగ్రహించింది. కాబట్టి ఆయా సందర్భాల్లో ఆమె ఆయా అవతార రూపాలలో
లక్ష్మిగా ఉద్భవించినది. ఏమిటండి లక్ష్మి? లక్ష్యతే అంటే ఏమిటి? మనకందరికీ లక్ష్యాన్ని ఇచ్చేది. ఆమె అందరినీ చూస్తూ ఉంటుందంట. ఎలా చూస్తూ ఉంటుంది అంటే అందరినీ సన్మార్గ ప్రవర్తకులుగా చేయటానికి ఆమె చూస్తూ ఉంటుంది. మనం కూడా ఆమెను చూస్తూ ఉంటాము. ఆమె అనుగ్రహం మన పైన ఉండాలి అని చెప్పి మనం ఆమెను చూస్తూ ఉంటాం. ఇంకొక అర్థాన్ని ఇచ్చిందండి, లక్ష్యతే మీయతే అని చెప్పి. లక్ష్యాన్ని మీయతే అనుగ్రహిస్తుంది అంటే ఏదైతే భగవంతుణ్ణి మనం పొందాలి అనేటువంటి లక్ష్య సాధనలో ఈమె యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కలగజేస్తుంది. ఆ లక్ష్య సాధనకై మనల్ని ప్రేరేపిస్తుంది ఈమె అని చెప్పి అర్థాన్ని కూడా ఇచ్చారు. ఇంకొక అర్థాన్ని కూడా ఇచ్చారు, లక్ష్యాలక్ష్య స్వరూపిణి అని చెప్పి. అంటే లక్ష్యము ఇహలోకంలో ఉండేటువంటి అహితమైనటువంటి మార్గాలన్నిటినీ సాధించటానికి మనకు ప్రేరణ ఇస్తుందంట. అంతేకాదు అలక్ష్యము అంటే అలౌకికమైనటువంటి పరలోకం ఏదైతే ఉన్నదో దానినే మనం వైకుంఠం అంటాము. ఆ వైకుంఠ సాయుధ్యాన్ని అందించటానికి నిరంతరం కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటుంది ఈమె లక్ష్యాలక్ష్య స్వరూపిణి. అటువంటి లక్ష్మి మనకు పురాణాలలో ముఖ్యంగా విష్ణు పురాణంలో ఈమె గాథను చెప్పారు. ముందుగా విష్ణువు బ్రహ్మాదులందరినీ కూడా సృష్టించిన తర్వాత ఆ బ్రహ్మ భృగువు మొదలైనటువంటి ప్రజాపతులందరినీ కూడా సృష్టించాడు. ముందుగా ఈమె భృగు కన్యకగా పుట్టినది. భృగు ఖ్యాతి అనేటువంటి దంపతులకు ఈ లక్ష్మీదేవి జననమైంది. ఆ తదుపరి స్వామికి అర్పణం గావించి లక్ష్మీ నారాయణుడిగా ఆయన వెలుగొందుతూ ఉన్నాడు. ఇలా కొనసాగుతూ ఉండగా ఒకానొక సందర్భంలో ఇంద్రుడు ఐరావతం పైన స్వర్గంలో విహరిస్తూ ఉన్నాడు. విహరిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు దూర్వాస మహర్షి ఎదురు వచ్చాడు. సరే, వచ్చినటువంటి ప్రభువు రాజాదిరాజు కాబట్టి ఆయనకు నమస్కరించి ఆయన చేతిలో ఉన్నటువంటి పుష్పమాలికను ఆ దూర్వాస మహర్షికి సమర్పించాడు. దూర్వాస మహర్షిచే సమర్పించబడినటువంటి ఆ పుష్పమాలికను ఇంద్రుడు ఏం చేసినాడు, ఆయన వాహనమైనటువంటి ఐరావతం తలలో ఐరావతం మెడలో ఉంచినాడు. ఆ ఐరావతం ఏం చేసినది, ఆ పుష్పమాలిక నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని ఘ్రాణము చెయ్యాలి అని చెప్పి పదే పదే దాని తొండంతో ఘ్రాణం చేస్తూ ఆ పుష్పమాలికను ఛిద్రం చేసినది. ఇది చూస్తున్నటువంటి దూర్వాసుడికి కోపం వచ్చింది. నేను భక్తితో సమర్పించినటువంటి మీకై సమర్పించినటువంటి మాలను మీరు మీ వాహనానికి సమర్పిస్తే అది దాన్ని ఛిద్రం చేసింది అని చెప్పి కోపగించినటువంటి దూర్వాస మహర్షి, నీవు ఏ లక్ష్మిని చూస్తూ విర్రవీగుతున్నావో అటువంటి రాజ్యలక్ష్మి నీ నుంచి దూరమైపోగాక అని శపించాడు. కొన్నాళ్ళకి బలిచక్రవర్తి స్వర్గలోకం పైన దాడి చేసి ఇంద్రాదులంతరిని కూడా జయించి స్వర్గం నుంచి ఆయన్ని బయటికి పంపినాడు. ఇంద్రుడు అందరి దగ్గరికి వెళ్ళి చివరిగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థించగా ఆయనతో కూడి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు క్షీరసాగర మథనాన్ని చేయమని చెప్పి సూచించాడు. అలా దానవులో పక్క దేవతలో పక్క ఉండగా క్షీరసాగర మథనాన్ని చేయగా అందునుంచి అనేక రకములైనటువంటి ఉచ్చైశ్రవము, కామధేనువు, చింతామణి, చంద్రుడు ఇలా అనేక రకములైనటువంటివి కూడా ఉద్భవించాయి. వాటితో పాటు లక్ష్మీదేవి కూడా మరలా ఈ క్షీరసాగర మథన సందర్భంగా ఈ పాల్గొన పౌర్ణమి నాడు ఉద్భవించినది అని చెప్పి మనకు విష్ణు పురాణంలో ఈ లక్ష్మీదేవి వృత్తాంతాన్ని చెప్పారు.
మనకు లక్ష్యాన్ని ఇస్తుంది. ఎటువంటి లక్ష్యం మనం పొందాలో విద్యను చదివేటప్పుడు ఆమె విద్యాలక్ష్మిగా, మనకు దానం చేయాలన్నప్పుడు ఆమె దానలక్ష్మిగా, మనకు విజయం చేకూరాల్చాలి అనే సందర్భంలో ఆమె విజయలక్ష్మిగా, మనకు ధైర్యం కావాలంటే ధైర్యలక్ష్మిగా, ఇలా పరిపరి విధాలుగా ఆమె మారి మనకు సక్రమమైనటువంటి ఏదైతే ఉత్తమ మార్గాన్ని, ఉత్తమ గతులని పొందాలో ఆ గతులను గూర్చి ఆమె ప్రేరేపించి మార్గ దర్శనం చేస్తుంది. అలా మనకు మాతృమూర్తి వలె ఎలా అయితే చిన్నతనంలో అనేక రకములైనటువంటి ఆహారాన్ని బాలుడు కోరినప్పటికీ ఎంత తింటాడో తల్లికి మాత్రమే తెలుసు. అలాగే మన యొక్క బుద్ధి అనేక రకములైనటువంటి మార్గాలని అన్వేషిస్తున్నప్పటికీ కూడాను సరి అయినటువంటి మార్గంలో ప్రేరేపించేది లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మనందరికీ కూడా విద్యాలక్ష్మిగా, వీర్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, మన బుద్ధి ప్రచోదించేటువంటి బుద్ధి లక్ష్మిగా మనకు అన్ని రకములైనటువంటి సుగుణాలను, సంపదలను, ఐశ్వర్యాలను, ధనమును, ధాన్యమును అంతా ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పౌర్ణమి పర్వదినం నాడు ఎవరైతే ఈ మహాలక్ష్మి వృత్తాంతాన్ని, జనన వృత్తాంతాన్ని శ్రవణం చేస్తారో, ఎవరైతే మహాలక్ష్మీదేవి యొక్క పూజను ఈనాటి ఈ పర్వదినం నాడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి వారి వెంట లక్ష్మి ఎల్ల వేళలా ఉంటుంది. ధనధాన్యాదులన్నిటిని కూడా ఐశ్వర్యవంతుణ్ణి చేస్తుంది అని చెప్పి మనకు విష్ణు పురాణంలో ఈ యొక్క అమ్మవారి గాథని చక్కగా సెలవిచ్చారు. అలా విన్న ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు, పుణ్యులు, అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మతోనే అన్ని. ఓం నమో వెంకటేశాయ. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పునః పాద్యార్ఘ్యాచమనాదీన్ సమర్పయామి, పునః పూజాం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మ్యాః సర్వోపచార పూజాం సమర్పయామి. నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సలా మమ కర్మ వశాజ్జాతో నానాయోనిషు మూఢధీ కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్రం అద్య ప్రవృతిదాసోహం దేవదేవ జగత్పదే జన్మమాభూత్ జగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాన్యదస్య సముద్ధర్తుం మృత్యు సంసార సాగరాత్ మదీయధనదారాది సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం. ఉల్లాసపల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. దేవరాజ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం భృగ్వాదిమనిభిర్మాణ్యం వందే శ్రీ విఖనో మునిం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. యం శోభరహితా బ్రాహ్మణాః సంతు నిర్భయాః. పుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః. సధనాः సంతు జీవంతు శరదः శతం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సమర్పిత విశేష పూజ సర్వేషాం ఆశ్రిత భక్త మహాజనానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్యాభయ ఆయురారోగ్యాష్టైశ్వర్య ఫలావాప్తిరస్తు.
సర్వేషాంతన కనక వస్తు వాహనాది సకల సంపత్ సమృద్ధిరస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. అథ క్షమా ప్రార్థనా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం జనార్దనీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకీమాంకురాం శ్రీమన్మందగదాక్షలబ్ధైవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.